శ్రీకాకుళం జిల్లాలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాలు పంపిణీ చేశారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రభుత్వ పాఠశాలలో భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు పెద్ద ఎత్తున ట్రై సైకిల్స్ పంపిణీ చేస్తున్నామన్నారు. నగరంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యాలయంలో సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 426 మంది విద్యార్థులకు సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే 626 ఉపకరణాలు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి అందజేశారు. దేశంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన విద్యార్థులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో నెలకు ఒకరోజు దివ్యాంగుల కొరకు కేటాయిస్తున్నామని, ప్రతి నెల 3వ శుక్రవారం స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక దర్బార్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల వివక్ష లేకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇంప్రూవ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కూడా సరైన అవకాశాలు చదువుకోవడానికి కల్పించాలని ఒక మంచి ఆలోచనలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఎక్విప్మెంట్ ఈ రకంగా పంచుతున్నారు. కానీ మన జిల్లా ప్రత్యేకత ఏంటంటే అన్ని జిల్లాల కంటే దానికి ప్రత్యేక ధన్యవాదాలు మన జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, సర్వశిక్షణ వాళ్ళందరికీ కూడా తెలియజేయాలి. అంటే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చక్కగా జరగాలని ఎంతమందికి అవకాశం ఉంటే వాళ్ళందరికీ కూడా పరికరాలు అందించే కార్యక్రమంగా చాలా సీరియస్ గా ప్రెస్టీజియస్ గా తీసుకుని వాళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. సాధారణంగా పిల్లలు చూస్తాం మనం, ఎవరికైనా చదువుకునే అవకాశం రానప్పుడు చూడడానికి మనందరికీ కూడా చాలా ఆవేదన గురవుతాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది ఎడ్యుకేషన్, చదువు. అటువంటి చదువు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం మనం సమాజంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకొని అందించాలి. ఈ రోజు ఐఏఎస్ లాంటి పొజిషన్లు కూడా మీరు చూస్తే టాప్ ర్యాంకర్స్ డిసేబుల్డ్ కేటగిరీ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నంబర్ 1 ర్యాంక్ కూడా దివ్యాంగుల వారు ఈ రోజు ఆ ర్యాంక్ కొట్టే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటిది ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళకి సరి సమానమైనటువంటి అవకాశాలు మనం కల్పించాలి. అది అందించగలిగితే వాళ్ళలో అదనంగా ఉండేటటువంటి క్వాలిటీస్, వాళ్ళకు కూడా తెలియనటువంటి క్వాలిటీస్ ద్వారా వాళ్ళు కూడా ముందుకు వెళ్లే అవకాశం. ఈ యొక్క పరికరాలు ఆ పిల్లలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా చదువుని ఎక్కడా కూడా నిరంతరాయంగా ముందుకు నడిపించుకునే అవకాశం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించండి. ఈ పరికరాలు చక్కగా వినియోగించుకునే అవసరం పరిస్థితిలో మీరందరూ కూడా ఉంచాలి.